హలో అండి. డిమార్ట్ షాపింగ్కి అన్నయ్య నేను వదిన వచ్చామండి. షాపింగ్ అయితే చేస్తున్నాము. ఏమేమి కావాలో అవైతే అన్నయ్య మేము తీసుకున్నాము. ఇక్కడ ప్రతి దాని మీద కూడా రేట్ అయితే ఫిక్స్ అయ్యి ఉంటుందండి. మనకు అన్నీ కూడా తక్కువలో కూడా ఉంటాయి, అలాగే ఎక్కువలో కూడా ఉంటాయండి. పిల్లలకు స్నాక్స్ కానీ మనకి ఏమన్నా కావాలంటే అన్నీ కూడా ఇక్కడ తీసుకోవచ్చండి. అది లేదు ఇది లేదని ఉండదండి, అన్నీ కూడా ఉంటాయి. రేట్లు కూడా అన్నిటి మీద ఫిక్స్ అయి ఉంటాయండి. ఇక్కడ డ్రింకులు కూడా చాలా తక్కువ రేటుకి వస్తాయండి. బయట కొనేదానికి ఇక్కడ కొనేదానికి 20 రూపాయలు తేడా వస్తుందండి. బయట అయితే 100 రూపాయలు, ఇక్కడైతే 80 రూపాయలండి. చాలా మంది ఎక్కువ డ్రింకులు తీసుకెళ్ళిపోతారండి. 5 బాటిల్ 6 బాటిల్ కూడా తీసుకెళ్ళిపోతారు. మేము కూడా ఎక్కువ డ్రింకులు కూడా తీసుకెళ్తామండి. షాపింగ్ అయితే చేస్తున్నామండి. ఏం కావాలో అవన్నీ తీసుకున్నాము. ఇక్కడైతే మనకి తెలియకుండానే బిల్ ఎక్కువైపోతుందండి. మనకి ఇవి కావాలి అవి కావాలి అన్నీ తీసుకుంటాము. మనకు అక్కడ కౌంటర్ కాడికి వెళ్ళాక అప్పుడు చుక్కలు కనబడతాయండి బిల్ అయితేని. నేను చాలా తక్కువ తీసుకున్నాను అనుకున్నాను. దాన్ని మొత్తం అంతా కాస్ట్ అయితే నాకు 3500 అయితే వేసారండి. ఇగోనండి, ఇక్కడైతే లూజ్ ఉంటుంది అన్నమాట. ఆ లూజ్ కూడా మనం తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, స్పూన్స్ అలాగే గరిట్లు అవన్నీ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఐటమ్ ఉంటుంది అన్నమాట. అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. డోర్ మ్యాట్స్ కానీ అలానే కర్టన్స్ కానీ ఇదంతా కూడా నాన్ స్టిక్ అన్నమాట. అన్నీ బాగుంటాయండి. చెప్తున్నాను కదండి, తుని వచ్చామంటే మటుకి డీమార్ట్కి అసలు మనకి బయటికి వెళ్ళబుద్ది కాదన్నమాట. అన్నీ ఉంటాయి. ఏం కావాలన్నా సరే మనకి అన్నీ అందుబాటులో దొరుకుతాయి. అందుకే ఎక్కువ తుని వచ్చేస్తామన్నమాట. తుల్లో అయితే మాకు ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయి. మాకు ఏం దొరకవో అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయండి. అన్నీ కూడా తీసుకుంటారు. చాలామంది వస్తారండి డీమార్ట్కి. సండే వచ్చిన నెల లాస్ట్ అదే సాలరీ వస్తుంది కదండి, ఆ టైంలో కూడా అందరూ వచ్చి తీసుకెళ్ళిపోతారు. మేమైతే షాపింగ్ చేసి బయటకు వచ్చేస్తున్నామండి. కారు దగ్గరికి అయితే సామాన్లు తీసుకెళ్ళిపోతున్నాము. నేనైతే లోపలైతే బ్యాగ్ పెట్టానండి. బ్యాగ్లో కొంచెం వేసాను. అన్నీ అయితే డిక్కీలో సామాన్ సర్దుతున్నాడండి. మా వదినేమో వీడియో తీస్తుందండి. ఇక్కడ బయట పాప్కార్న్ అమ్ముతారండి. పాప్కార్న్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చినా సరే కంపల్సరీగా పాప్కార్న్ తీసుకుంటామండి. పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు. అందుకే పిల్లల కోసం అయితే పాప్కార్న్ తీసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్